జగన్ అండ, తండ్రి అధికారం, మిథున్ రెడ్డి దోపిడి. ఆయన కనుసన్నల్లోనే మద్యం, ఇసుక, గనుల సిండికేట్లు. 5 ఏళ్లలో పెద్దిరెడ్డి కుటుంబానికి 6,000 కోట్ల రూపాయల కాంట్రాక్టులు. వైకాపా ప్రభుత్వంలో నెంబర్ 2గా వ్యవహరించిన నాటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి జగన్తో వారి సాన్నిహిత్యాన్ని అడ్డుపెట్టుకుని చెలరేగిపోయారు. మిథున్ రెడ్డి ఆయన అనుచరులు చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో యథేచ్ఛగా అక్రమాలు సాగించారు. ప్రకృతి వనరుల్ని, ప్రభుత్వ భూముల్ని చెరబట్టారు. ఎర్రచందనం అక్రమ రవాణాదారులకు మిథున్ రెడ్డి అండదండలు అందించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఎర్రచందనం స్మగ్లర్ కొల్లం గంగిరెడ్డి ఇంటికి మిథున్ రెడ్డి తరచూ వెళ్లి వచ్చేవారు. పీలేరు సరిసరాలో పీలేరు పరిసరాల్లో 400 కోట్ల రూపాయల ప్రభుత్వ భూముల్ని అనుచరులకు పంచగా ఇది అక్రమమని లోకాయుక్త నిర్ధారించింది. పీలేరు సమీపంలో మరో 100 కోట్ల రూపాయల విలువైన ఏపీఐఐసి భూములను ఇళ్ల పట్టాల పేరుతో ఆయన అనుచరులకు పంచేయడం వివాదాస్పదమైంది. రైతుల శ్రమదోపిడి, గనులపై గుత్తాధిపత్యం. మిథున్ రెడ్డి కుటుంబానికి డైరీ, మామిడి గుజ్జు పరిశ్రమలు ఉన్నాయి. వైకాపా ప్రభుత్వం హయాంలో పాడి, మామిడి రైతులకు తక్కువ ధరలు చెల్లించి దోచుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. పొంగనూరు నియోజకవర్గంలో ఇతర డైరీలు పాల సేకరణ చేయకుండా బెదిరింపులకు పాల్పడ్డారు. తామిచ్చిన ధరకే పాలు విక్రయించాలని రైతుల్ని భయపెట్టి తక్కువ ధర చెల్లించి దోపిడీకి పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు. తండ్రి గనుల శాఖ మంత్రిగా ఉండడంతో ఆయన తరపు వ్యవహారాలు మిథున్ రెడ్డి కనుసన్నల్లోనే జరిగేవి. రాష్ట్రంలో ఇసుక, మద్యం, గనుల సిండికేట్లను ఆయనే నడిపించేవారన్న ఆరోపణలు ఉన్నాయి. 5 ఏళ్ల పాటు రాష్ట్రంలోని గనులు, ఖనిజ సంపదపై గుత్తాధిపత్యం సాగించారు.